ప్రజెంట్ ఫోన్‌పే ఓపెన్ చేస్తున్నా చూడండి. ఫోన్‌పేలో ఏంటంటే మనకి రీఛార్జ్ చేస్తుంటే ఎక్స్ట్రా అమౌంట్ కట్ అవుతుంది కదా! రీఛార్జ్ చేసినా, బిల్ పేమెంట్ చేసినా చార్జెస్ ఏస్తున్నాడు. ఇదివరకు ఏసేవాడు కాదు. ఈ మధ్యన ఏస్తున్నాడు. గూగుల్ పే వాడు కూడా ఏస్తున్నాడు. అలా చార్జెస్ కట్ అవ్వకుండా ఉండాలంటే మనకి ఫోన్‌పేకి ఆల్టర్నేటివ్ యాప్లు ఉన్నాయండి. అవి ఏంటో నేను చెప్తాను. 2 యాప్లు ఉన్నాయి. కింద లింకులు ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. మీకు ఆ లింక్ క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఎయిర్టెల్ రీఛార్జ్ చూడండి. రూ. 349 రీఛార్జ్ చేస్తుంటే నాకు ఇక్కడ రూ. 352 చూపిస్తుంది. అంటే రూ. 3 ఎక్స్ట్రా. అందు గురించి ఆ యాప్ పక్కన పెట్టి ఈ కొత్త యాప్ చూపిస్తున్నాను చూడండి. ఇది నావీ యాప్ అన్నమాట. మీకు ఇందులో కాయిన్స్ వస్తాయన్నమాట. కాయిన్స్ వస్తాయి మీకు 10 కాయిన్లు వచ్చి ₹1తో సమానం. మీకు ఎన్ని కాయిన్లు వస్తే అన్ని రూపాయలు అన్నమాట. మీకు ఎవ్రీ రీఛార్జ్కి ఎవ్రీ ట్రాన్సాక్షన్కి మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఇది నావీ యాప్ అండి. కింద లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎక్స్ట్రా ఏం కట్ అవ్వదు. మీకు ఫోన్పే కంటే కూడా బాగుంటుంది. స్పీడ్గానే ఉంటుంది. మీరు బ్యాంకు యాడ్ చేసుకుని మీ బ్యాంక్ ఏదైతే అది యాడ్ చేసుకుని వాడుకోవచ్చు. అలాగే ఇంకో యాప్ ఉందండి. అది సూపర్ మనీ యాప్ అని. ఇది ఫోన్పే వాడిదే. ఇది కూడా ఫ్లిప్కార్ట్ వాడిది. ఇది కూడా మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది ఎవ్రీ రీఛార్జ్కి. కింద లింకులు ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. బాగుంటాయి. ఇంకో క్యాష్ బ్యాక్ నాకు ₹15 వచ్చింది. దగ్గర నేను ఒక నెల 2 నెలల నుంచి వాడుతున్నాను ఈ యాప్లు. కొత్త వాళ్ళు ఎవరైనా కనుక మన ఛానల్ని చూస్తే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. చేసుకుని ఒక లైక్ వేసుకోండి ప్లీజ్.